బిగ్ బాస్ హౌస్‌లో మంచికి వెళ్ళినా సరే చెడు ఎదురవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది. ఇక తనూజ కిచెన్ మోటర్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే కిచెన్‌లో ఏదైనా పోయినా, లేకపోతే మిగిలిపోయినా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సరే తనూజ మీదకి ఎక్కేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అందుకే తనూజ ఏ విషయమన్నా సరే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడుతుంది కూడా. ఇక అసలు విషయానికొస్తే పొద్దున్న 4 టీలు పెట్టారట. అయితే ఈ 4 టీల్లో ఒక టీ బర్నీ గారు తాగలేదు. అయితే కిచెన్ వర్కర్‌గా ఉన్న తనుజ అక్కడికి వచ్చి ఆల్రెడీ 3 టీలు తాగేశారు కదా! ఇంకొక టీ మిగిలిపోయింది. ఎవరు తాగరు అనగానే అక్కడున్న రాము రాథోడ్ తనుజ దగ్గరకొచ్చి సంజన గారు తాగేశారని చెప్పాడు. దీంతో వెంటనే తనుజ అక్కడికొచ్చి సంజన గారు ఇందాకే టీ తాగారా మీరు అంటే నేను తాగలేదు. మీకెలా కనిపిస్తున్నాను అంటూ సంజన గొడవైతే వేసుకుంది. అయితే ఈలోగా సంజన మళ్ళీ మీకు ఎవరు చెప్పారు నేను టీ తాగానంటే రాము చెప్పాడంటూ చెప్పుకొచ్చింది. అయితే రాము నువ్వే కదా చెప్పావు సంజన గారు టీ తాగారని మరి మాట్లాడు అంటే రాము ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. అయితే ఈలోగా సీరియస్ అయ్యి మొన్న అలాగే చేసావు. ఇప్పుడు అలాగే చేస్తున్నావు రాము. నువ్వు అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు. ఇంకొకసారి మళ్ళీ ఇలా రిపీట్ అయితే బాగోదంటూ తనూజ అయితే గట్టిగా ఇచ్చుకుంది రాము రాథోడ్‌కి. అయితే ప్రోమోలో తనూజ అదేదో తప్పన్నట్టు చూపించారు. లైవ్‌లో జరిగిన సంఘటన ఏంటంటే కేవలం తనూజ అలా అడిగినప్పుడు రాము రాథోడ్ సంజన తాగిందని చెప్పినప్పుడు, మళ్ళీ తనుజ అడిగినప్పుడు సంజన గారు తాగారని చెప్తే ఏమైపోయింది? ఏమీ మాట్లాడకుండా అలా స్టాచ్యూలా ఉండిపోయాడు. దీంతో రాము రాథోడ్‌ని ఏమనాలనేది మీరే చెప్పండి. ఇక ఇదే విషయం మీద తనుజ కోప్పడింది. దీంట్లో తప్పేమున్నదనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.